ఎలాంటి సినీ నేపథ్యం లేదు. చిత్ర పరిశ్రమలో పెద్దగా పరిచయాలు లేవు. కానీ సినిమా తీయాలనే తపన వారిది. అందుకు తగ్గట్లుగానే భిన్నమైన స్టోరీ సిద్ధం చేశారు. కథానాయకుడు కిరణ్ అబ్బవరం వారి ఆసక్తికి ఆయువు పోశారు. సీన్ కట్ చేస్తే కా మూవీ సూపర్ హిట్. ఊహకు అందని సన్నివేశాలు, మునుపెన్నడూ లేని ముగింపుతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు కా మూవీ డైరెక్టర్స్ సందీప్, సుజిత్. తొలి చిత్రంతోనే సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న దర్శకద్వయంతో చిట్ చాట్. సినిమా రంగంలో రాణించాలంటే గుమ్మడికాయ అంత ప్రతిభైన ఉండాలి, లేదంటే ఆవగింజైనంత అదృష్టమైన ఉండాలి. సో ఈ రెండింటికి తోడు కష్టపడే తత్వం, ఓర్పు ఉంటే తప్ప సినిమా ఇండస్ట్రీలో అంత విజయం అనేది అంత ఆసామాసి కాదు. సో మరి ఎంతో కష్టపడి ఆ విజయాన్ని దక్కించుకున్నారు కా చిత్ర దర్శకులు సందీప్ అండ్ సుజిత్. తెలుగు సినిమా రంగంలో ఒక చిత్రంతోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వీరిద్దరు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అంతేకాకుండా ఈ చిత్రం 50 కోట్ల క్లబ్లో చేయడం అనేది సినిమా వర్గాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ సినిమా వెనుక వీరిద్దరు ఎలా కష్టపడ్డారు, సో సినిమాకి సంబంధించి వాళ్ళ అనుభవాలు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సుజిత్ అండ్ సందీప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బిగ్ కంగ్రాచులేషన్ అని చెప్పొచ్చు మీ ఇద్దరికి. సో ఫస్ట్ సినిమానే సో ఇండస్ట్రీ వర్గాల్లో ఒక మంచి పాజిటివ్ వైపు తేవడంతో పాటు సో కమర్షియల్గా కూడా మంచి విజయాన్ని అందుకుంది. సో మరి ఈ విజయం పట్ల సో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఒక కొత్త దర్శకులుగా సో మీ అనుభవం ఎలా ఉంది? చాలా సంతోషంగానే ఉందండి. మా మొదటి ప్రయత్నంని ప్రేక్షకులు ఇలా ఆదరించి మాకు ఇంత విజయాన్ని ఇచ్చినందుకు. అండ్ అందులో ఇది ఒక రెగ్యులర్గా వచ్చే ఒక కథ కాదు, అంటే సినిమా నార్మల్ ప్యాటర్న్లో ఉండే స్క్రీన్ ప్లే కాదు. అలాంటి స్క్రీన్ ప్లేని కూడా జనాలు ఆదరించి మాకు ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ జాయ్ అనేది మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఇంకా మాకు అర్థం కావట్లేదు. అందుకని చాలా బ్లాంక్ స్టేట్లో ఉన్నాము. కానీ అంటే ఇది కేవలం ఇది ఆడియన్స్ వాళ్ళ విజయం అండి. ఎందుకంటే ఈ సినిమాని వాళ్ళు అంత మాకంటే కూడా ఎక్కువ వాళ్ళు నమ్మి మమ్మల్ని ఇంత ముందుకు తీసుకెళ్లారు. అసలుకి అంటే కొంతమంది ఈ సినిమా తీసేటప్పుడు అనేవాళ్ళు అనమాట, అంటే ఈ సినిమా కొంచెం స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, అంటే చాలా బ్రెయిన్ ఎక్కువ పెట్టాలి, ఏ సెంటర్ వాళ్ళకి అర్థమవుతుంది, బీసీ క్లాసులకి ఇది సెట్ అవ్వదని. కానీ ఆశ్చర్యం ఏంటంటే బీసీ క్లాస్ సెగ్మెంట్ ఆ థియేటర్స్లోని ఈ సినిమాని వాళ్ళు ఇంకా ఎక్కువ ఓన్ చేసుకొని వాళ్ళు ఇంకా ఎక్కువ మా మీద లవ్ చూపించేది మాకు చాలా హ్యాపీ ఇస్తుందండి. అసలు సందీప్, మీరు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు? సినిమా అనేది ఎప్పటి నుంచి మీరు కలలు కంటున్నారు? మనకి తెలుగు రాష్ట్రాలు అంటేనే మనకి ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అండి. మన క్రేజ్ సినిమా, మన ప్యాషన్ సినిమా ఉంటుంది. అది కొంతమంది సినిమాలు చూడడంలో వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు, కొంతమంది తీయడంలో ఎంటర్టైన్ అవుతారు, కొంతమంది డిఫరెంట్గా అంటారు. అలాగే మాకు కూడా ఏంటంటే సినిమా అనేది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ప్యాషన్. అంటే మాది నెల్లూరు. సో నెల్లూరు అంటే కూడా మాకు ఫస్ట్ మాకు మేజర్గా గుర్తొచ్చే ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సినిమా. పండగ వచ్చిన సినిమా, ఏదైనా ఫ్రెండ్స్ వచ్చిన సినిమా, చుట్టాలు వచ్చిన సినిమా, ఎక్కడికైనా కూడా ఏంటంటే ఫస్ట్ సినిమాకి వెళ్ళాలన్నమాట. సో ఈ ప్యాషన్ అనేది ఎర్లీ ఏజెస్లోనే ఉండింది. సో నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను అంటే ఈ ప్యాషన్తో ఇలాంటి అంటే ఒక క్రియేటివ్ సైడ్ ఉండాలి అని చెప్పేదంటే నేను కంప్యూటర్ గ్రాఫిక్స్, సీజీ, యానిమేషన్, సో వాటిలో నేను కొంచెం కోర్స్ చేసి ఏంటంటే నేను బెంగళూరులో కోర్స్ చేసి దాంట్లో జాబ్ చేశానండి. ఒక 10 years ఆల్మోస్ట్ సీజీ ఫీల్డ్ డిఫరెంట్ కంపెనీస్లో యానిమేషన్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, కంప్యూటర్ గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. దాని తర్వాత సుజిత్ కూడా అదే ప్యాషన్తో, సుజిత్ మంచి స్టోరీ టెల్లర్ అనమాట. మంచి కథల్ని చాలా అద్భుతంగా రాయగలడు. సో ఈ కథను తీసుకొని సుజిత్ మాకు పాయింట్ చెప్పినప్పుడు నిజంగా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. లేదు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తే ఇలాంటి కథతో వెళ్ళాలని చెప్పి ఆ పాయింట్ని మేము దాన్ని డెవలప్ చేసుకొని ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో సుజిత్, మీకు ఎప్పటి నుంచి సినిమా కళగా ఉండేది? సో ప్రతి శుక్రవారం కొన్ని చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. సో అందులో నేను ఉండాలనేది కలకనేవాడివా? దాన్ని ఎలా సాకారం చేసుకోవడానికి సో ఎలాంటి ప్రయత్నం చేసావు? అంటే మొదటి నుంచి స్టోరీ టెల్లింగ్ అనేది నాకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేదండి. సో ఒక కథని ఎంత కొత్తగా చెప్పచ్చు అన్న ఒక ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. సో ఆ ప్రకారమే నేను నా అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ చేశాను నేను. దాని తర్వాత యాడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళడం జరిగింది. యాజ్ ఎ కాపీరైటర్గా వర్క్ చేశాను, క్రియేటివ్ డైరెక్టర్గా వర్క్ చేశాను. సో ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రాండ్ స్ట్రాటజీస్ కూడా ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ స్టోరీ టెల్లింగ్. అంటే మనకు ఒక ఆడియన్కి ఒక కథలా చెప్తేనే దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అలా ఉన్న నేను ఎప్పుడు ఇంకా ఆ ప్రొఫెషన్లో బాగానే రాణిస్తున్నాము, కానీ మన ప్యాషన్ ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే సినిమా, అదే మన ప్యాషన్ అనమాట. సో అప్పుడు నేను లేదు ఇదే రైట్ టైము, మనం ట్రై చేయాలి అన్నప్పుడు ఈ కథతో ఎంటర్ అవుదాము అనేది ఒక స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను అనమాట.
చేసి ఆ కథని డెవలప్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేము ఇద్దరం డిస్కషన్ చేసుకుంటూ సో అక్కడి నుంచి ఈ కథని మేము ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. లక్కీగా ఏంటంటే ఈ కథ మేము ఎవరికి చెప్పినా కూడా ఎక్సైట్ అయ్యేవాళ్ళు అనమాట. సో అదేంటంటే మాకు ఇంకా ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ లాగా అనిపించేది. సో అరే మనము ఒక మంచి కథ చెప్తున్నాము మేము అనే ఒక చాలా మోటివేషన్గా అనిపించేది. సో అలా కిరణ్ గారిని కలవడం జరిగింది. అది ఇంతవరకు తీసుకొని వచ్చింది. అంటే మీ ఇద్దరికి ఒక్కొక్క ప్రొఫెషన్ ఎంచుకున్నారు ఆల్రెడీ. సో విఎఫ్ఎక్స్లో రాణించాలనేది సో మీ లక్ష్యం అయితే, సో మంచి స్టోరీ టెల్లర్గా ఒక యాడ్ ఏజెన్సీ ద్వారా మీరు పరిచయం అవుతూ ఉన్నారు. సో మీరు ఇద్దరు అన్నదమ్ములని తెలిసింది. ఎట్లా అంటే మీ కుటుంబాలు ఎలా, మీరిద్దరు ఎలా కలిసి ఒకే దారిలో సినిమా వైపు రావడం జరిగింది? ఇదే కదండి, ఏ వర్క్ చేసినా కూడా మీ ఇద్దరం డిస్కషను, ఒక ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రతి పనిలో ఉంటుందన్నమాట. ఇప్పుడు తను ఏదైనా బిజినెస్ చేసినా కూడా నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లేదా నేనేది చేసినా కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఆ లాట్ ఆఫ్ డిస్కషన్ జరిగేదన్నమాట. అండ్ మా ఇద్దరికి కూడా క్లోజ్ బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే 1 year డిఫరెన్స్ ఇద్దరికి. చిన్నప్పటి నుంచి తన ఫ్రెండ్సే నా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. సో అట్లా క్లోజ్ బాండింగ్ ఉండేది. సో ఏదన్నా కూడా ఓపెన్గా మాట్లాడుకుంటాం, ఎక్కడైనా క్యాజువల్గా మాట్లాడుకుంటాం. సో ఎప్పుడైతే ఈ కథ తీసుకొని మనం వెళ్దాము అన్నప్పుడు ఏంటంటే తను కూడా నాతో జాయిన్ అయ్యి లేదు మనం ఇద్దరం వెళ్దాము అని చెప్పి, సో అప్పుడు అట్లా ఇద్దరం కలిసి స్టార్ట్ చేసామన్నమాట. సో మాకేంటంటే ఎవరి డ్యూటీస్ ఏంటి, ఎవరి స్ట్రెంగ్స్ ఏంటి అనేది క్లియర్గా తెలుసు. సో ఆ స్ట్రెంగ్స్ ఇద్దరికి, ఇప్పుడు నేను ఒక దాంట్లో స్ట్రాంగ్ అనుకోండి, నేను అవి చూసుకునేవాడిని. తను ఒక దాంట్లో స్ట్రాంగ్ అయినప్పుడు తను అవి చూసుకునేవాడు అనమాట. సో అందుకని ఏంటంటే మాకు ఇద్దరికి ఆ సింక్ అనేది బాగా కుదిరింది. సందీప్, అంటే సినిమాకి సంబంధించి మీకు ఏం పూర్వ అనుభవం లేదు, ప్రయత్నం చేస్తున్నారు, అది వర్క్ ఇలా చేయడమే తెలుసు తప్ప సో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఒక సినిమాకి పనిచేసిన అనుభవం లేదు. కానీ ఎలా సినిమాల్లోకి వెళ్ళాలి, సాధించాలనేది సో అది ఎప్పుడు మీలో కలిగింది? చాలామంది ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ కో డైరెక్టర్స్ కానీ ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామంది అంటే టైం కలిసి రాక వాళ్ళకి సరిగ్గా బ్రేక్ అనేది రాదన్నమాట. మేమేం బిలీవ్ చేసేవాళ్ళం అంటే అండి, మనం సినిమాల్లోకి వెళ్ళాలంటే మనకు ఒక విజువలైజేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మనకి ఏం కావాలి, ఏం చేయాలనేది మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇది ఎవరు బయట ఎక్కడ నేర్పించరు. మనం ఎవరి దగ్గర వర్క్ చేసినా కూడా ఏంటంటే వాళ్ళ ఐడియాకి మనం పనిచేస్తాం తప్ప మనకు ఐడియా వచ్చినప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని ఎవరు మనం ఎప్పుడైతే ఈ పాయింట్లో స్ట్రాంగ్గా ఉండి మనకి ఏం కావాలి, మనం స్క్రీన్ మీద ఏదైతే మనం విజువల్ చూడాలనుకుంటున్నామో మన బ్రెయిన్లో అది స్ట్రాంగ్గా ఉండి టీంకి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలిగితే డెఫినెట్గా ఎవరైనా కూడా ఇండస్ట్రీలోకి వచ్చేయచ్చు. అంటే దీనికి ఇలాగే పాస్ వెళ్ళాలి, ఈ కోర్స్ చేసే వెళ్ళాలని చెప్పి ఎక్కడ ఏమీ లేదు. అది ఎవరు చెప్పలేరు కూడా ఎలా అవుద్ది ఇది అని చెప్పి. మీరు సినిమా వైపు వెళ్దాం అన్నప్పుడు మీ ఆలోచనలు ఇంట్లో వాళ్ళతో పంచుకున్నప్పుడు సో వాళ్ళ నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ ఏంటి? ఎప్పుడైతే మేము ఇంటర్మీడియట్ అయిన తర్వాత నుంచి మేము ఏం చదవాలి, ఎలా లైఫ్లో ముందుకు వెళ్ళాలని ఎప్పుడు ఇంట్లో చెప్పింది లేదు మాకు. సో మేము కూడా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని ఎక్కడ మేము మిస్యూజ్ చేయలేదు. అంటే ప్రాపర్గా బాధ్యతగా ప్రొఫెషన్స్ని చూస్ చేసుకున్నాం. నేను యాడ్ ఇండస్ట్రీలోకి వెళ్తానన్నప్పుడు కూడా యాడ్ ఇండస్ట్రీ కూడా ఒక కైండ్ ఆఫ్ వెరీ టఫ్ థింగ్ అనమాట. ఎందుకంటే అక్కడ క్రియేటివ్గా మీరు ప్రూవ్ అయితేనే అక్కడ గ్రోత్ ఆర్ లైఫ్ ఉంటుంది, లేదంటే చాలా బేసిక్ ఉంటుంది అనమాట. సో అది అనుకున్నప్పుడు కూడా నన్ను ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. సో ఆ యాడ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ థాట్ రావడం అండ్ మేము ట్రై చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఓకే ఆపడం ఎందుకు, ట్రై చేస్తే చేసుకో, బట్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకో బికాస్ ఫ్యామిలీ ఉంది, ఇవన్నీ ఆ సజెషన్స్ ఇచ్చారు. కానీ ఎప్పుడు కానీ వెళ్ళొద్దు, అది ట్రై చేయొద్దు, లేదా దీంట్లోనే చూసుకో అన్నది చెప్పింది లేదు. ఆ ఫ్రీడమ్ మాకు ఎప్పుడు ఉండేది. అంటే చాలామంది ముందుకు వెళ్తున్నాకుంటే భయం అనేది సో వెనక్కి లాగుతూ ఉంటుంది. సో మావాడు రాణించగలడా, ఫైనాన్షియల్ ఎంత స్టెబిలిటీ ఉన్నప్పటికీ ఇండస్ట్రీ అనేది పెద్ద సముద్రం లాంటిది. సో అందులో ఈదగలడా లేదా అనేది ఒక భయం కుటుంబ సభ్యులను వెంటాడుతూ ఉంటుంది. సో అందులో మీకు మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ ఉండేవి? అంటే వీళ్ళు ఎక్కడ రాంగ్ చేయరు. అంటే ఏదైనా ఒకటి రెస్పాన్సిబుల్గా ఉంటారు. అది ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, మా బిజినెస్ ఫీల్డ్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఆర్ సినిమా కానివ్వండి. మాకు వాళ్ళు ఆ ట్రస్ట్ అయితే మా మీద పెట్టుకున్నారు. మేము దాన్ని ఎప్పుడు మిస్యూజ్ చేసుకోలేదు. సో మేము చాలా రెస్పాన్సిబుల్గా ఉండేవాళ్ళం. అంటే ఎలా ఉండేదంటే ఒక 3 days వెళ్ళి సినిమా ఇండస్ట్రీ ఆఫీస్ తిరిగినా కూడా ఏంటంటే మిగతా 3 days ఏంటంటే మా బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, వీటి మీద టైం స్పెండ్ చేసేవాళ్ళం. సో అలాగే డివైడ్ చేసుకుని వీక్ని ఒక 3 days కంప్లీట్గా వెళ్ళిపోయినా ఒక 3 days కంప్లీట్గా ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడైతే దాన్ని ఫ్రూట్ఫుల్గా అవుతున్నప్పుడు ఏంటంటే కంప్లీట్గా దీన్ని ఓకే ఇది మనకు ఒక తగ్గించుకోవచ్చు, దాని మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకోవడం, అలా ఏంటంటే ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక డిస్కషన్ లేలో అండర్స్టాండింగ్గానే ముందుకు వెళ్ళేవాళ్ళం అనమాట కంప్లీట్గా. అంటే మా ప్యాషన్ చూసి వాళ్ళు ఫస్ట్ కొత్తలో భయపడినా కూడా ఏంటంటే అంటే ఇండస్ట్రీలో ఏంటంటే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే డెఫినెట్గా ఎవరికైనా కూడా ఏంటంటే ఇండస్ట్రీలోకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆ సక్సెస్ రేషియో చూసి అంటే కెరియర్లు ఏమైపోతాయో అని ఒక చిన్న భయం ఉంటుంది.
కానీ మేము ఎప్పుడైతే మా ప్యాషన్ చూసేటప్పటికి ఏంటంటే వాళ్ళు కూడా నమ్మారు, లేదు ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా హార్డ్గా ట్రై చేయండి అని చెప్పి వాళ్ళు కూడా మాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే, మరి ఈ కథ మీద మీ ఇద్దరు ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు స్పెండ్ చేశారు, దాన్ని ఒక ప్రాపర్ ప్రాజెక్ట్గా మలచడానికి మీకు ఎంత సమయం పట్టింది? ఈ కథ కంటే ముందర కొన్ని కథలు డెవలప్ చేసుకున్నామండి. అది కూడా కొద్దిగా విభిన్నంగానే ఉంటుంది ఆ కథ కూడా. సో ఆ కథ డెవలప్ చేసుకునే ప్రాసెస్లో ఒక దగ్గర మేము ఆల్మోస్ట్ ఇంకా అది పట్టాలెక్కుతుంది అనగా కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోయింది అనమాట. సో ఆగిపోయినప్పుడు మీకు తెలుసు అంటే సినిమా ఇండస్ట్రీలో ఆ స్టేజ్కి రావడం, ఒక ప్రాజెక్ట్ని మనము మెటీరియలైజ్ చేయడం అనేది చాలా చాలా కష్టం అండి. అది ఎంత కష్టం అంటే మాటల్లో కూడా చెప్పలేం, చాలా కష్టం, మీకు తెలిసే ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో అది ఆగిపోయినప్పుడు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ వచ్చిందనమాట నాకు. డిప్రెషన్లో అంటే ఇంత స్టేజ్కి వెళ్ళాం, మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేసి మళ్ళీ కాంటాక్ట్స్ అన్ని పట్టుకొని మళ్ళీ మనం ఇంత దూరం రావాలి అంటే అది పాసిబులా కాదా అని ఒక 3 days చాలా డీప్గా ఆలోచించాను అనమాట. ఆలోచించిన తర్వాత లేదు దీంతో ఆగకూడదు, మనము ఇంకా స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఒకటి డెవలప్ చేద్దాం అనేది అప్పుడు కూర్చున్నాను అనమాట. సో అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన కొన్ని పాయింట్స్లో ఈ పాయింట్ నాకు స్ట్రాంగ్గా అనిపించింది. సో ఈ పాయింట్ మీద మనం డెవలప్ చేద్దాం అనేసి అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయిందండి. మా ఓవరాల్ ఏంటంటే ఈ కథ ఆల్మోస్ట్ కిరణ్ గారి దగ్గరికి వెళ్ళలేక ముందరే మేము ఆల్మోస్ట్ 2 years దీని మీద వర్క్ చేసాం. తర్వాత డిఫరెంట్ డ్రాఫ్ట్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాము. అలా కిరణ్ గారి దగ్గర దాకా వెళ్ళింది అనమాట. ఓకే, సో కిరణ్ దగ్గరికి వెళ్ళినటువంటి కథకి టైటిల్ విషయంలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయం తెలిసింది. సో ముందు ఈ కథకి ఇచ్చోటి నేను ఒక టైటిల్ ఫిక్స్ చేశారు, ఆ తర్వాత దాన్ని కాగా మలిచారు. సో ఆ మధ్యలో ఏం జరిగింది? ఇచ్చోటనే అనేది నేను రాసుకున్నప్పుడు పెట్టిన టైటిల్ అండి. కొన్ని దానికంటే ముందర 3rd degree అనేది ఒక టైటిల్ పెట్టుకున్నాను అనమాట. ఇది అసలు బయట కూడా ఎవరికి తెలియదు. బట్ మే ఇద్దరము కొన్ని టైటిల్స్ ఇచ్చోటనే అనే టైటిల్ కూడా అనుకున్నాం. మన హరిశ్చంద్ర పద్యంలో ఉంటుంది కదా, సో ఆ టైటిల్ తీసుకొని ఎందుకంటే అక్కడ కూడా ఆ పద్యంలో కూడా ఏంటంటే శ్మశానాన్ని డిఫైన్ చేస్తూ ఉంటారు. ఎవరైనా రాజులైనా ఎవరైనా చివరికి ఇక్కడికి వచ్చే కాలిపోవాలని. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే ఒక ప్లేస్ని డిఫైన్ చేస్తున్నాం, దానికి బాగా యాప్ట్ ఉంటుంది ఈ టైటిల్ అనేసి ఇచ్చోటనే అనే టైటిల్ మీద మేము వర్కింగ్ టైటిల్లా పెట్టుకొని దాని మీద వర్క్ చేసామన్నమాట. ఆ తర్వాత పోను మేము స్క్రిప్ట్ డెవలప్ చేసుకుంటుండగా ఈ స్క్రిప్ట్ మీద కిరణ్ గారికి కానివ్వండి, ప్రొడక్షన్ హౌస్కి కానివ్వండి ఒక నమ్మకం కుదిరి, లేదు ఇది మనము బిగ్ వేలో చేద్దాము, పాన్ ఇండియా వైడ్ వెళ్దాము అనుకున్నప్పుడు ఏంటంటే ఈ ఇచ్చోటనే అనేది అచ్చమైన తెలుగు పదం మనకి. సో అది వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, సో తమిళ్లో కానివ్వండి, హిందీలో కానివ్వండి, మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఎక్కువ చేయాల్సి ఉంటుందేమో అర్థం చేయడానికి ఒక న్యూట్రల్ టైటిల్ సింపుల్గా ఉన్నది అనేది అనుకున్నాం అనమాట. ఆ ప్రాసెస్లో మేము డీప్గా మన క్యారెక్టరైజేషన్ ఫిలాసఫీ ఏంటి, దీనికి అర్థం ఏంటి అని చేస్తున్నప్పుడు అప్పుడు మాకు ఈ కా అనే టైటిల్ వచ్చింది. అండ్ దాని అర్థం కూడా చాలా స్ట్రాంగ్గా సెట్ అయింది అనమాట. అలా మేము ముందుకెళ్ళడం జరిగింది. సందీప్, ఈ కథ అనేది చాలా సున్నితమైన అంశం. ఒక చిన్న లైన్ మీద సో మీరు సినిమా అంతా నడపడం జరిగింది. ఈ కథను అంతా చక్కటి స్క్రీన్ ప్లేలో పొందుపరిచారు. ఎప్పుడైనా క్లైమాక్స్ విషయంలో మీరు అనుకున్నదే తీయడం జరిగిందా, లేదంటే క్లైమాక్స్ విషయంలో సో చాలామంది ఇప్పుడు దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, సినిమా విజయంలో కూడా క్లైమాక్స్ సో ఎంత ముఖ్య భూమిక పోషించిందో మనకు తెలుస్తుంది. సో క్లైమాక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఏ చిన్న పొరపాటు జరిగినా సినిమా ఫలితం వేరేలా ఉండేది. సో మరి అలాంటి విషయంలో క్లైమాక్స్ విషయంలో మీరిద్దరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మీ టీంని ఎలా ఒప్పించారు? ఒక రకంగా చెప్పాలంటే అండి, ఈ సినిమా అనేది క్లైమాక్స్తోనే మొదలైందండి. అంటే ఫస్ట్ పాయింటే క్లైమాక్స్ అనమాట. అంటే క్లైమాక్స్ నుంచి ఇంట్రాగేషన్ రూమ్, క్లైమాక్స్ అనేది ఫస్ట్ ఒక కథగా డెవలప్ అయిందనమాట. ఆ పాయింట్ని తీసుకొని రిమైనింగ్ స్క్రీన్ ప్లే అంతా ఒకటి వేసుకొని వచ్చిందనమాట. సో మేము ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే క్లైమాక్స్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో ఎవరికి చెప్పినా కూడా క్లైమాక్స్ చాలా ఎగ్జైట్ అవ్వాలన్నమాట. సో క్లైమాక్స్ విషయంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే అంటే దానికోసం సపరేట్గా ఏమీ మేము జాగ్రత్త తీసుకోలేదండి. సినిమా మొత్తానికి ఏదైతే జాగ్రత్త తీసుకున్నామో క్లైమాక్స్ కూడా అది పార్ట్ ఆఫ్ ద అలాగే చేసాం తప్ప దాన్ని ఏదో స్పెషల్గా చేయలేదు. కానీ ఇక్కడ మేము ఒకటి జాగ్రత్త ఎలా తీసుకున్నామంటే అండి, ఇప్పుడు ఎవరికైనా నెరేషన్ ఇచ్చేటప్పుడు అదే మెయిన్ క్రూ కాకుండా మిగతా వాళ్ళకి ఎవరికైనా నెరేషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఎవరికి కూడా ఏంటంటే క్లైమాక్స్ అనేది మేము రివీల్ చేసేవాళ్ళం కాదు. కరెక్ట్గా హీరోని ఒక సర్టైన్ క్లైమాక్స్ దాకా తీసుకొని వచ్చి ప్రీ క్లైమాక్స్ దగ్గర ఇది కదా అని చెప్పి ఆపేసేవాళ్ళం అనమాట.
సో క్లైమాక్స్ అనేది లొకేషన్లో కూడా ఓన్లీ మెయిన్ క్రూ మెంబర్స్ తప్ప ఇంకెవరికి కూడా అసలు నెక్స్ట్ క్లైమాక్స్ ఏంటనేది ఎవరికి తెలియదు అనమాట. సో ఆ జాగ్రత్త అనేది ఏంటంటే మేము ఫస్ట్ చాలా అంటే ఎందుకు అనవసరంగా పాయింట్ బయటకు వెళ్ళిపోవడం అనే ఒక చిన్న లేయర్ అయితే మేము ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం అనమాట. సో షూట్ పరంగా అంటారా దానికోసం స్పెషల్గా ఏం చేయలేదు. ప్లస్ క్లైమాక్స్లో మాకు అంటే అక్కడ యూజ్ చేసిన ఎలిమెంట్స్ కానివ్వండి, ఎందుకంటే నార్మల్గా షూట్ ప్రాసెస్లోనే అతి టఫెస్ట్ ఏంటంటే నైట్ షూట్స్ కానివ్వండి, డాగ్తో షూట్స్ కానివ్వండి, పిల్లలతో షూట్స్ కానివ్వండి, ఇవి మోస్ట్ టఫెస్ట్. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం లక్ అనుకోవచ్చు, బై లక్ అనుకోవచ్చు, కానీ మా ఫస్ట్ సినిమాలోనే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో. సో అదొక ఛాలెంజింగ్ అనిపించింది మాకు అసలుకి. అంటే మీరు ఎంచుకున్న కథని ప్రేక్షకులకు ఊహకు అందని విధంగా చాలా కొత్త పాయింట్తో తీస్తున్నాం అని పదే చెప్పినప్పటికీ సో ఇండస్ట్రీ కూడా దాన్ని అంచనా వేయలేకపోయింది. ఇంత కొత్త రకమైనటువంటి సో స్క్రీన్ ప్లే కొత్త కథ అనేది ఇండస్ట్రీకి వచ్చింది అనేది. సో అప్పటిదాకా మీరు ఇందాక మీ యూనిట్లో వాళ్ళకు కూడా తెలియకుండా దాచిపెట్టారు క్లైమాక్స్. ఇప్పుడు దాని గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారంటే మీరు అలా హైడెన్ చేయడం వల్లే వాళ్ళు ఈరోజు మాట్లాడుకుంటారు అనుకోవచ్చు. సో ఇప్పుడు అని అనిపించింది ఏదైనా పొరపాటు జరిగితే ఫలితం అనేది ఇంకోలా ఉంటుంది. సో దీన్ని ఎన్ని రోజులు మీరు అట్లా హైడ్ చేసి పెట్టగలిగారు? హైడింగ్ అంటే మేము కథ అనుకున్నప్పుడు మెయిన్గా క్లైమాక్స్ అనుకున్నప్పుడే మేము ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలంటేనే సంథింగ్ ఒక యూనిక్ పాయింట్తో వస్తేనే కానీ మనకు ఆ ఐడెంటిటీ కానీ ఉండదు అనుకున్నామండి. సో ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నాం. అందుకనే అది అయిన తర్వాత ఈ క్లైమాక్స్ని ఈ ప్రాసెస్లో అంటే ప్రతి న్యూ కమ్మర్కి ఏంటంటే ఒక డైరెక్ట్గా మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నెరేషన్ చేస్తే పని అయిపోదు, చాలా కష్టం. మేము తిరిగాం, చాలామంది దగ్గర తిరిగాము, కొంతమంది దగ్గర వెళ్ళాము, చెప్పాము, అక్కడ కుదరలేదు. ఇంకొకసారి ఫ్రెండ్సే కలిసి చేద్దాం అనుకున్నాం, అది కుదరలేదు. సో ఎప్పుడు ఏంటంటే భయం ఉండేదండి నాకు, పర్టికులర్గా చాలా భయం ఉండేది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ పాయింట్ని రివీల్ చేసేస్తారా, అది ఏమన్నా బయటకు వెళ్ళిపోద్దా, భయం ఎప్పుడు ఎక్కువ అయిందంటే మేము ఫస్ట్ లుక్ ఇవన్నీ రిలీజ్ చేస్తూ వచ్చాం కదా, దానికి హ్యూజ్ బజ్ వచ్చింది. అంటే బాగా జనాలు రిసీవ్ చేసుకోవడం మొదలు పెట్టారన్నమాట, ఏదో కొత్త కంటెంట్ వస్తుంది ఇవన్నీ. సో అప్పుడు నాకు ఇంకా భయం ఎక్కువైంది అనమాట, దీన్ని చూసి ఎవరైనా తట్టుకోలేక అదేమన్నా రివీల్ చేసేస్తారని. బట్ లక్కీలీ ఏంటంటే అండి ఎక్కడ అది బయటికి రాలేదు, అది చాలా మంచి విషయం. ఈవెన్ ఇంకా నాకు సర్ప్రైజింగ్ అయిన పాయింట్ ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత ఒక్కరోజు ఆపగలమేమో అనుకున్నాం అనమాట. బట్ మీరు చూసుకుంటే ఆడియన్స్ అందరూ సినిమా చూసొచ్చి మీరు వెళ్ళి చూడండి అన్న చెప్పారే కానీ ఒక్కరు కూడా ఎక్కడ ఆ పాయింట్ని రివీల్ చేయలేదు. దానికి చాలా చాలా హ్యాపీ అండి. అసలు మన వాళ్ళు ఆ సినిమాని ఆదరించిన విధానం అండ్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసిన విధానం, వాళ్ళు వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేసి ఇది మీరు స్ట్రాంగ్ పాయింట్ ఉంది వెళ్ళి చూడండి అని చెప్పిన విధానం, అసలు ఇది నేను జీవితాంతం మర్చిపోలేమండి. అసలు మీరిద్దరు థియేటర్లో చాలా సినిమాలు చూస్తుంటారు, చాలా డైరెక్టర్లు, చాలా హీరోల సినిమాలు, ఫస్ట్ డే ఫస్ట్ షో కావచ్చు, లేట్ నైట్ మూన్ షోస్ కూడా చూస్తుంటారు కదా. మీ షోని మీరు థియేటర్లో చూసుకున్నప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? ఆల్మోస్ట్ మేము థియేటర్ లోపలికి వెళ్ళలేదు, ఓన్లీ థియేటర్ డోర్ దగ్గర పడుకున్నాము. అంటే ఒక తెలియని ఎగ్జైట్మెంట్, ఒక తెలియని టెన్షన్. అంటే మేము అనుకున్నది ఆడియన్స్ మాలాగే ఫీల్ అవుతున్నారా, లేదంటే వాళ్ళు దానిలో డిసప్పాయింట్ అవ్వారా, లేదా ఎగ్జైట్ అవ్వారా అనేది తెలుసుకోవాలని ఉండింది. కానీ ఒక చిన్న భయం అనమాట. అందుకని ఆ రోజు అసలు థియేటర్ లోపల లేము, డోర్ దగ్గర ఉన్నాం, కాసేపు లోపలికి వెళ్తున్నాం, చూస్తున్నాం, మళ్ళీ బయటకు వస్తున్నాం. ఓన్లీ క్లైమాక్స్ అయిన తర్వాతే థియేటర్ లోపలికి వెళ్ళాం అనమాట. నేనేంటే కంప్లీట్ ఒక బ్లాంక్ స్టేజ్లో ఉన్నా, అంటే ఏమవుతుంది అనేది నాకేం అర్థం కాలేదు. సో అందరూ బయటికి వెళ్తున్నారు, అందరూ చెప్పుకుంటున్నారు, కొంతమంది దగ్గరికి వచ్చి భలే తీసావు అంటున్నారు, కానీ కంప్లీట్ బ్లాంక్ స్టేజ్లో ఉన్నాను. మా కిరణ్ గారి దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటున్నాం, ఇదంతా బ్లాంక్నెస్లో ఉన్నాను. ఎప్పుడైతే ఒకళ్ళు వచ్చేసి ఆ నా ఫేస్లో బ్లాంక్నెస్ చూసేసి ఎందుకు అలా ఉన్నావు, అసలు ఎలాంటి సినిమా తీసావు, ఎలాంటి క్లైమాక్స్ రాసావు తెలుసా నువ్వు, ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు, స్టాండింగ్ ఓవేషన్ పడుతున్నాయి. నెల్లూరు నుంచి కాల్స్ వచ్చింది, నెల్లూరులో, ఎందుకంటే ఫస్ట్ షో నెల్లూరులో పడింది, 6 o'clockకి పడిపోయింది అనమాట. సో అక్కడి నుంచి కాల్స్ వచ్చిందనమాట, ఏ క్లైమాక్స్కి అసలు స్టాండింగ్ ఓవేషన్లు పడుతున్నాయంటే అవునా అనుకొని అప్పుడు కూడా బ్లాంక్లో ఉన్నాయి. 2 days తర్వాత నేను బయటకు వచ్చాను అనమాట. ఓకే, ఆ రెస్పాన్సెస్ అంతా చూసి ఓకే దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్, ఇలా రిసీవ్ చేసుకున్నారు మన సినిమాని, ఆడియన్స్ ఇలా రిసీవ్ చేసుకొని మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసింది ఏంటంటే రీకాల్ వాల్యూ అండి. ప్రతి సినిమాకి ఒక రీకాల్ వాల్యూ ఉంటే మనం ఇంటికి వెళ్ళినా కూడా ఈ పాయింట్ మనల్ని మైండ్లో తిరిగిందంటే వాళ్ళు నలుగురికి వెళ్ళి చెప్తారనమాట. ఆ రీకాల్ వాల్యూ మాకు బాగా వర్కౌట్ అయిందండి. అదే రీకాల్ వాల్యూ మెగాస్టార్ చిరంజీవి దాకా తీసుకెళ్ళింది సినిమాని, మిమ్మల్ని ఆయన ఇంటికి పిలిచేలా చేసింది మీ కథ. సో మరి ఆయనతో గడిపిన కొన్ని క్షణాలే ఒక కొత్త దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయమైన మీకు సో ఎలాంటి అనుభూతి కలిగించింది? సార్ అది ఒక
అది ఎక్స్ప్రెస్ కూడా చేయలేమండి, ఫుల్ ఎక్సెప్ట్. అదొక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అండి. మా సినిమాకి మేము వెళ్ళలేదు, మేము చిన్నప్పటి నుంచి ఎవరైతే మా ఫేవరెట్ హీరో అనుకున్నామో ఆయనలాగా ఇమిటేషన్ చేయాలని ఎన్నో యాన్యువల్ డేస్లో ఆయన డ్యాన్స్లు వేసి పెరిగాము. అలాంటి ఒక వ్యక్తిని మేము కలుస్తున్నాం అనగానే మా సినిమా గురించి, రిజల్ట్ గురించి ఏం మా మైండ్లో లేదండి. ముందరెళ్ళి ఆయన చూడాలి, ఆయన దగ్గర మాట్లాడాలి అన్నదే ఉండిందనమాట. సో వెళ్ళినప్పుడు ఆయన రిసీవ్ చేసుకున్న విధానం కానివ్వండి, ఆయన మా సినిమా గురించి చెప్పిన విషయాలు కానివ్వండి, అండ్ మెయిన్గా ఏంటంటే మా ఎక్సైట్మెంట్ సార్, చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి ఇలా చేసేవాళ్ళం అవి చెప్తుంటే ఆయన వినే విధానం కానివ్వండి, అది అసలు మాటల్లో చెప్పలేమండి. అదొక బెస్ట్ మూమెంట్స్ అండి. ఆయన మాకు ఆ రోజు 1 hour పైన మాతో కూర్చొని ఆయన మాట్లాడారు. అది అసలు అదొక ఇన్స్పిరేషన్ అండి. మా లాంటి యంగ్ ఫిలిం మేకర్స్కి అదొక మా కెరీర్ మొత్తం అదొక ఇన్స్పిరేషన్గా నిలిచిపోతుంది. చిరంజీవి గారిని కలవడం అనేది ఒక హై మూమెంట్ అండి. అంటే ఆయన్ని అసలు మేమంటే ఇండస్ట్రీలోకి మాకు ఎవరు పరిచయం లేరు కాబట్టి ఇండస్ట్రీలో ఆర్టిస్టుల అందరినీ కూడా మేము చాలా తక్కువ చూసాం. అలాంటిది చిరంజీవి గారిని ఏంటంటే అసలు చూడలేదు. ఫస్ట్ టైం ఆయన దగ్గర నుంచి కాల్ రావడం, డైరెక్ట్గా వెళ్ళి ఆయన కలవడం అనేది అసలుకి వన్ ఆఫ్ ద ఎగ్జైటింగ్ మూమెంట్ అనమాట. ఆయన ఒక 1 hour మాతో టైం స్పెండ్ చేసి సినిమా గురించి మాట్లాడి, అంటే నెక్స్ట్ సినిమాలు కూడా కొంచెం ఎలా చేసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి మమ్మల్ని గైడెన్స్ ఇవ్వడం. ఆయనకు అసలు అవన్నీ అవసరం లేదండి, ఓన్లీ థ్యాంక్ యూ చెప్పి పంపించవచ్చు. కానీ ఒక పర్సనల్ స్పేస్ తీసుకొని మాతో ఒక 1 hour టైం స్పెండ్ చేయడం అనేది అసలుకి వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ మాకు అసలుకి. కథా రచయితల కొరత చాలా ఉంది. సో ప్రేక్షకులు చూసిన సినిమాలే అదే కమర్షియల్ ఫార్మేట్లో 6 ఫైట్లు 4 పాటలతోనే నడిచేటువంటి సినిమాకి మీలాంటి కొత్త దర్శకులు కొత్త దారి చూపిస్తున్నారు. సో కొత్త కథల వైపు ప్రేక్షకులను తీసుకెళ్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ మీలాంటి కొత్త కుర్రాలకి ఎలాంటి దారి ఇస్తుంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ కాంటెంట్ అనేది ఒక గ్లోబల్ లాగా అంటే అది ఓపెన్ అప్ అయిపోయిందండి. బికాజ్ యూ కెన్ వాచ్ ఎనీ కంటెంట్ ఫ్రమ్ ఎనీ లాంగ్వేజ్. లైక్ ఫ్రెంచ్ కంటెంట్ చూడొచ్చు, ఇటాలియన్ కంటెంట్ చూడొచ్చు, జర్మన్ కంటెంట్ చూడొచ్చు, హాలీవుడ్, యూరోప్ కంటెంట్స్ చూడొచ్చు. ఏ కంటెంట్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. సో జనాలకి ఏంటంటే అన్ని కంటెంట్స్ చూసేసిన తర్వాత ఇప్పుడు మన డైరెక్టర్స్ ఏ కొత్త కంటెంట్తో వస్తారు అన్న దాని మీద వెయిట్ చేస్తున్నారండి. ఇప్పుడు రాబోయే కొత్త డైరెక్టర్స్ కూడా ఏంటంటే లిమిటేషన్స్ పెట్టుకోకూడదు అండ్ ట్రై టు బ్రింగ్ అప్ సమ్ న్యూ కంటెంట్స్తో వస్తే మీకేంటంటే ఈజీగా మీ విజిబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఆ లైన్స్ మీద వర్క్ చేసుకుంటే వాళ్ళకి బాగా బెనిఫిట్ అవుతుందండి. సుజిత్, అంటే దర్శకులుగా మీకు ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? సో వాళ్ళ అనుభవాలు కావచ్చు, వాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు ఈ సినిమాకి ఎంతవరకు ఏమైనా ఉపయోగపడ్డాయా? డెఫినెట్గా అండి. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే సింగీతం శ్రీనివాసరావు గారి ఇష్టం, విశ్వనాథ్ గారి ఇష్టం, విఠలాచారి గారి ఇష్టం, అండ్ మన ఎస్వి కృష్ణారెడ్డి గారి ఇష్టం, సో రాజ్ కుమార్ హిరానీ గారి ఇష్టం, అండ్ నాకు క్రిస్టోఫర్ నోలన్ గారు అంటే ఇష్టం. అంటే వాళ్ళు కథ చెప్పే విధానం, వాళ్ళు అనుకున్న పాయింట్ ఏంటంటే వాళ్ళు అనుకున్న పాయింట్ని ఎంత ఎఫెక్టివ్గా చెప్పగలం అనేది వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేశారండి. సో అది ఎప్పుడు నాకు ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్గానే ఉంటుంది. ఇప్పుడు మన విశ్వనాథ్ గారి మూవీస్ చూసుకుంటే శుభ సంకల్పం కానివ్వండి, ఆయన శంకరాభరణం కానివ్వండి, అదొక డిఫరెంట్ జానర్. అప్పుడున్న కమర్షియల్ ఆస్పెక్ట్లో ఆయన ప్రజెంట్ చేసిన విధానం ఇప్పటికీ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ నాకు ఏంటంటే ఎలా కూర్చోబెట్టారు జనాల్ని, ఎలా ఇంప్రెస్ చేశారు, ఎలా ఎక్సైట్ చేశారు జనాల్ని ఈ కైండ్ ఆఫ్ కంటెంట్తో అనేది. సో ఆయన ఒక స్ట్రాంగ్ వే ఆఫ్ డైరెక్టింగ్ కానివ్వండి, స్ట్రాంగ్ వే ఆఫ్ స్టోరీ నెరేటింగ్ స్కిల్ కానివ్వండి, చాలా చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. అండ్ కొత్తదనం కోసం మన సంగీతం శ్రీనివాసరావు గారి ఇప్పుడైతే మనకేముందండి, గూగుల్లో కొడితే రెఫరెన్స్లు వచ్చేస్తాయి. రెఫరెన్స్లు వచ్చి ఆ ఎలిమెంట్ తీసుకుందాం, ఈ ఎలిమెంట్ తీసుకుందాం. ఆ రోజుల్లో అసలు ఇంటర్నెట్టే లేదు. సో వాళ్ళు ఎలా ఇవన్నీ అచీవ్ చేశారు, టైం మెషిన్ కానివ్వండి, ఇప్పుడు మన మాయబజార్ సినిమా చూసుకుంటే ఆ గిన్నెలు వెళ్ళే సీన్లు కానివ్వండి, ఎలా వీళ్ళు అన్నీ అచీవ్ చేశారు, అసలు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా డెప్త్గా ఉండేదన్నమాట. అదన్నీ నాకు బేసికల్గా రైటింగ్ అప్పుడు చాలా ఇన్స్పిరేషన్ ఉండేది. అందుకనే ఒక పాయింట్ని డైరెక్ట్గా చెప్పడానికి నాకు అంత ఎక్సైట్మెంట్ రాదనమాట. ఏదైనా యునిక్ పాయింట్ అంటే నేను నమ్మింది ఏంటంటే ఒక థియేటర్కి ఆడియన్స్ వస్తున్నారంటే, ఒక డైరెక్టర్ ఏదైనా చెప్తున్నారంటే ఏదర్ వాళ్ళని ఎక్సైట్ అన్న అవ్వాలి, లేదా ఒక కొత్త పాయింట్ మనం చెప్పగలగాలి. సో ఈ 2 ఆస్పెక్ట్స్ నేను మెయిన్గా పెట్టుకున్నాను అన్నమాట రైటింగ్లో. సో ఇంకా మీదట వచ్చే కథలు కూడా మేము జానర్స్ పరంగా యాక్షన్ జానర్ తీసుకోవచ్చు, లేదా థ్రిల్లర్ జానర్ తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా కూడా బట్ మేము చెప్పే కంటెంట్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా యూనిక్ పాయింట్ అయ్యే ఉంటుందండి. సో మరి అమ్మ కడుపులో ఇద్దరుగా పెరగపోయినా ఇండస్ట్రీ కడుపులో మాత్రం, కళామ తల్లి కడుపులో మాత్రం ఇద్దరుగా పెరుగుతున్నారు. సో మరి మీ ఎదుగుదల కోసం మీరు ఎలాంటి దారులు వేసుకుంటున్నారు, ఎలాంటి ప్రాజెక్టులను ప్రేక్షకులకు ఎలాంటి కథలు చెప్పాలనేది మీ ప్రయత్నం?
అంటే మా దగ్గర నుంచి వచ్చే కథలు అయితే మాత్రం డెఫినెట్గా యూనిక్ కథలే ఉంటాయండి. అది మేము మా యూఎస్పీ అనుకోవచ్చు. అంటే కొంతమంది డైరెక్టర్లకి ఒక యూఎస్పీ ఉంటుంది కదండి వాళ్ళు. అలాగే మా దగ్గర నుంచి వచ్చే కథలు అయితే డెఫినెట్గా కొంత డిఫరెంట్ కథలే ఉంటాయి. కొత్త అటెంప్ట్స్ ట్రై చేస్తాం తప్ప ఏదో ఒకటి చేద్దాం అనేది అయితే ఉండదు. అండ్ మేము కంటెంట్ని నమ్మి సినిమా తీస్తామండి. అంటే ఏదో కాంబినేషన్ ఉందో హీరో ఉన్నట్టు కాదనమాట. కంటెంట్ స్ట్రాంగ్గా ఉండేదే అదే సినిమాలు తీస్తాం అనమాట. అది ఆడియన్స్కి మేము ఇచ్చే భరోసా ఏదంటే మా దగ్గర నుంచి కంటెంట్ వచ్చిందంటే డెఫినెట్గా ఒక యూనిక్ పాయింట్, ఒక కొత్త ట్రీట్మెంట్, కొత్త ఏదైనా దాంట్లో కొత్తదనం ఏం చేస్తామనే ఒక ఐడియాతోనే చేస్తాం అన్నమాట కంప్లీట్. ఓకే, మరి కాటు ఎప్పుడు దానికి ఎలాంటి సన్నాహాలు మొదలయ్యాయా నేను తెలుసుకోవచ్చా? కాటు డిస్కషన్స్లో ఉందండి. డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ పాయింటే ఉంది. ఆల్రెడీ మేము మూవీలో కూడా పాయింట్ గురించి చెప్పాము. సో ఆ పాయింట్ మీదే డిస్కషన్స్ జరుగుతుంది. బట్ ఎప్పుడు ఎలా అనేది త్వరలోనే మేము ఆల్ ది బెస్ట్ సందీప్ అండ్ సుజిత్. థ్యాంక్ యూ సార్. సో ఇది కా సినిమాతో దర్శకులుగా పరిచయం ఉన్నటువంటి ఈ దర్శక ద్వయం చెప్పినటువంటి విషయాలు. తప్పకుండా తమ నుంచి కొత్త తరమైన కథలు, కొత్త రకమైనటువంటి కథలను ప్రేక్షకులకు పలకరించబోతాయి. ఇండస్ట్రీలో తమకు ఒక చక్కని దారి దొరికింది ఈ సినిమా ద్వారా అని చెప్పి వీళ్ళిద్దరూ ఉపయోగపడుతున్నారు. కెమెరామెన్ దేవేందర్, చిరంజీవితో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.